ల్యాండ్ డిస్ప్యూట్ అనేది నిన్నటిది మొన్నటిది కాదు. ఇది 2003 నుంచి జరుగుతా ఉంది. ఈ 2003 నుంచి 8-9 జడ్జిమెంట్లు ఉన్నాయి నా దగ్గర. 2003 నుంచి 2020 ఇచ్చినారు. దీంట్లో ప్రథమ పాత్ర శివకుమారు, ఆరణి శివకుమారు. నిన్న మొన్న ఈ రజని వచ్చి కరెంట్ తీసుకుంటే ఆల్రెడీ ఒక మీటర్ ఉంది, ఇప్పుడు ఇంకో మీటర్ తీసుకుని 3 బేస్ మీటర్ మేము మా కొడుకు పేరుతో రిజిస్టర్ చేసి ఒక 230 ఎకరాలు అప్రూవల్ తీసుకుని చట్టపరంగా VLT కట్టి 1,20,00,000 పెట్టినాం. మాతో 102 రూపీస్ అన్ని చట్టపరంగా చేస్తుంటే ఒక వీధి రౌడీ లేకపోతున్నాం. రజనీ అని వస్తే ఆ కరెంట్ మీటర్ తీయాలంటే నిన్న రాత్రి 10:40 గంటలకి 20 మందితో నా దగ్గర వీడియో ఉంది, ఫోటోస్ కూడా ఉంది. ఒక వచ్చి 20 మంది రౌడీలు దొరుకుని వచ్చి ఆ మేకప్ పెట్టాలని ప్రయత్నించినాడు. లొకేషన్ నేను నవంబర్లోనే పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడుకి, లోకేష్ కి మెయిల్ పెట్టినాము. నా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉంది. నవంబర్ లో పెట్టుకుని ఏమైనా యాక్షన్ తీసుకున్నారో లేదో నాకు తెలియదు. అంత స్థాయి నాది కాదు. ఒకటి తీసుకున్నారేమో, కానీ నిజానిజం మాత్రం మీకు ఇచ్చిందంటే 80% ఉంది. 100% కాబట్టి ఈ బుక్ ఇవ్వాలా. 7 మంది జాయింట్ కలెక్టర్ ఇన్ఫ్లుయెన్స్ చేసేంత శక్తి నాకు లేదు. 3-4 MRO మెయింటైన్ చేసేంత శక్తి లేదు. సబ్ కలెక్టర్ నితీష్ కుమార్ లా చేసుకొచ్చి సబ్ కలెక్టర్ అన్నాడు. ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసేంత ఇది లేదు. నాకు ఉండేదంటే రికార్డు, చట్టము, దేవుడు, అంతవరకే నేను పోరాడా. కాకపోతే ఎప్పుడు పోరాటం అయితే ఆపలేదు. ఎంతైనా మొండిగా ఉండేవాడిని. దాన్ని చూద్దాం. ఈ రోజు ఈయన వచ్చి ఆర్వి శివకుమార్ వచ్చి ఇది ఖాళీగా ఉంచాగా మేము ఊరికే ఎమ్మెల్యే అవ్వలేదు. 120 కోట్లు పెట్టినాము. 80 ఎవరు పెట్టమన్నారా సార్? నేను పెట్టమన్నా, మీరు ఎవరు పెట్టమన్నారా? అదే వ్యాపారమా? పెట్టినా కాబట్టి అంటే నేను పెట్టినా కాబట్టి నేను కబ్జా చేస్తానంటే అప్పుడు పై అధికారులు ఏం చేస్తాను? పార్టీ అధికారులు నాకు అర్థం కాదా? ఇదే మాట డబ్బులు పెట్టి మనం ఓట్లేమా? ఎవరో వేస్తాం, ఇద్దరు ఒకటి వేస్తాం. వాళ్ళ కాన్సెప్ట్ వచ్చిన 3 నెలల నుంచి ఇదే. రేపు మీరు పెట్టారని పేరు ఎప్పుడు వేరే వాళ్ళు చెప్పి పెట్టాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళు కూడా అంటారు కదా